మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. వచ్చిందా ఇంకా సీఎం ఎక్కడ ఉన్నదంతా వేసే పలుతుంది. అవునా? హలో హలో వినవుతుందా? ఇంకా సీఎం ఎక్కడిది రామా, ఇంకా 5 సంవత్సరాలు. అవునా కదా? కోసి పడేస్తుంది. ఇంకా సీఎం ఎక్కడ చెప్పే. అవునా కదా? మళ్ళీ 2028లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరు అంటే పక్క కదా? అది ఒక్క డౌట్ వస్తుంది నాకు. ఇప్పుడు ఇక్కడ సీఎం బీజేపీ అభ్యర్థి సీఎం కావాలి. అవునా కాదు? మరి కాంగ్రెస్ ఎట్లేదు ఎట్లేదు చెప్పారు. ఇప్పుడు నిరుద్యోగ సమస్య మీద కొట్లాడింది ఎవరు? మనమే కొట్లాడాం. మన కార్యకర్తలు జైలిపోయారు, నేను కూడా జైలిపోయాను. మరి ఓట్లు ఎవరికి వేసారు? కాంగ్రెస్. అవునా కాదు? రైతు సమస్యల మీద కొట్లాడింది ఎవరు? కొనుగోలు సెంటర్లకు పోయింది ఎవరు? మనమే ఓటిమి. దెబ్బలు తింటివి, దెబ్బలకు ఓడుతుంది. ఓట్లు వేసింది ఎవరికే? కాంగ్రెస్ కూడా ఓటిస్తుంది. అవునా కాదు? అవునా కాదు? మహిళల మీద అత్యాచారాలు జరిగితే ఇక్కడ కూడా వచ్చింది నేను. మరి ఓట్లు ఎవరికి వేసిరే? కాంగ్రెస్కి. ఇది ఎక్కడ దేశం అంతా నవ్వుకుంటారు. ఇవాళ కొట్లాడింది బీజేపీ వల్ల, కేసులు పెట్టించుకునేది బీజేపీ వల్ల, జైలుకి పోయింది బీజేపీ వల్ల, లాఠీ దెబ్బలు తినేది బీజేపీ వల్లే, కేసీఆర్ మెడల్ వంచింది బీజేపీ వల్ల. కొట్లాడింది మనం వెతికి ప్రజలు గట్టెట్లో ఓట్లేసారు. ఇప్పటికి అర్థమవుతుంది. ఇప్పుడే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు గుర్తిస్తారు. నేను తిరుగుతున్నా కదా, అప్ప పొరపాటు చేసినామే. ఈసారి పార్లమెంట్ ఎన్నికల అటు చూడం, ఇటు చూడం. ఎటు చూస్తాం? ఏడవేనా మోడీ 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 మోడీ. అవునా కదా? డౌట్ అవునా? కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకే డౌట్ లేదా? మనకెందుకు ఉంటుంది డౌట్? వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. ఉన్నారా లేదా? జై శ్రీరామ్ అంటారా అన్న? చేతులు ఉన్నాయా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్న. మీకు రాముడు వద్దానే? మీరు రాముడు, మీరు ఏమన్నా వాళ్ళ దమ్మేందో చూద్దాం. మీరు రాముడు భక్తులైతే మీరు జై శ్రీరామ్ లేకుండా అనకూరి. ఔరంగజేబు అనకూరు. బాబర్లు అక్బర్లు అయితే అసలే అనకూరు. మీరు వద్దు, మీ ఓట్లు వద్దు మాకు. 2 చేతులు మీరు వద్దితే ఇక్కడికి ఎవడన్నా జై శ్రీరామ్. మళ్ళా మీకు వాళ్ళకి పోటీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. తోపులే వాళ్ళు, నిజంగా తోపులకి హ్యాట్స్ ఆఫ్ అన్న. మీ అందరు ఛత్రపతి శివాజీ, నో డౌట్. వీళ్ళగా చూద్దాం. దీనిలో బాబర్లు అక్బర్లు అయితే వద్దన్న చేతులు దించుకొని అన్ని మూసుకోవాలి. నిజంగా ఛత్రపతి శివాజీ వారసులైతే, మోడీ వారసులైతే, రాముని వారసులైతే జై శ్రీరామ్ అనాలి. అంటారు లేదా? ఇక తాండూరు అంటే తొడగొట్టి చెప్పేటోడని రాంగరంగా కొండ విశ్వేశ్వర చెప్తాడు. మా వాళ్ళు తోపులే ఎక్కడ ఇంకా ముందు గారే. నేనే అప్పుడప్పుడు అటు ఇటు పోతున్నా. మా వాళ్ళు బాగా డేంజరే. నన్ను అటువంటి ఇటు మొత్తం 24 గంటలు హిందుత్వం అంటారు, జై శ్రీరామ్ అంటున్నారు, మోడీ అంటున్నారు అని చెప్పి అక్క చిక్కరాగా చెప్తున్నారు. అటువంటి తోపులన్నా మీరు అప్పుడు డేంజర్ మీరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ కూడా వచ్చింది అన్న. కత్తి లేదు, ఎవరికి ఇచ్చినవే కత్తి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ లకు కింద మీద లాగులు పైన్లు అన్ని తప్పుతున్నాయి. అంత రాము పూజ చేసిరా? అందరూ పూజ చేసిరా? అని మీరు రాముని పూజ చేయలే అన్నోళ్ళు చేతురే చేసిరా? గట్టిగా మొక్కిరు కదా. ఇక మనం మొత్తం కాంగ్రెస్ వాళ్ళకి డబ్బులు కొడుతున్నాం. ఇక దానిలోకి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడే, ఇవన్నీ రేషన్ బియ్యం అక్షింతలు. అక్షింతలేనా? అవునా కాదా? అక్షింతలు రేషన్ బియ్యము, బాస్మతి బియ్యము, జై శ్రీరామ్ బియ్యం ఉంటాయా? ఉంటాయా? నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్పిన. కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు అంటే
మీరు గుళ్ళకి పోయో అక్కడిక్కడ రేషన్ బియ్యం కావద్దు, బాస్మతి బియ్యమే కావాలంటే ఈ కాంగ్రెస్ కోసము ఇక్కడ బాస్మతి బియ్యం అయోధ్య పంపించి పట్టుకొచ్చిస్తా అని ఇప్పుడు ఇంత దుర్మార్గులే. అయోధ్యలో రాముడు అందరు రాముడు, అవునా కాదా? అయోధ్య రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, అందరి రాముడు, అయోధ్య రాముడు. ఈ కాంగ్రెస్ లో కొత్త డౌట్ బాగా తేవాలి. ఆ డౌట్ అంతా ఉట్టిరాలు. రాముడు అయోధ్యను గక్కనే ఉట్టినందుకు గ్యారెంటీ ఏందట కాంగ్రెస్ లో? అయోధ్యనే రాముడు ఉట్టిన గ్యారెంటీ ఏంది అంటున్నారు. నేను అడిగిన నువ్వు మీ అమ్మ పుట్టిన గ్యారెంటీ ఏంటి? డౌట్ రాదా నాకు రాదా డౌట్? మరి అయోధ్యలో రాముడు పుట్టినాలే చెప్పండి. నువ్వు చెప్పినావా నేను చెప్పిన చరిత్ర చెప్తున్నదే. నేనన్నా మీ అమ్మకు నువ్వు పుట్టవని గ్యారెంటీ ఏందో తెలుసా? అక్కడ పవిత్రమైన డ్యూటీ చేసే అక్కడ నర్సమ్మ ఏం చేస్తుంది? అమ్మ డెలివరీ కాగానే అమ్మ నీకు అమ్మవారు లాంటి పాప పుట్టిందమ్మా అంటారు. అమ్మ నీకు ఛత్రపతి శివాజీ లాంటి కొడుకు పుట్టిందమ్మా అంటారు. చరిత్ర ఎవరు ఆధారం? ఎవరు? ఆ నరసమ్మ. అట్లనే అయోధ్యలో రాముడు పుట్టిండు అనడానికి ఆధారం నా చరిత్ర, అవునా కాదన్నా? ఈ కాంగ్రెస్ వాళ్ళంటే అన్న ఒక్కడు గుర్తుంచుకోరు, ఈ ఎన్నికల్లో, ఈ చేవెళ్లలో, ఈ తెలంగాణలో, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 370 ఆర్టికల్ తెలుసు కదా రద్దు చేస్తాం కదా. మరి గంట పెద్ద 370 ఆర్టికల్ రద్దు చేస్తాడని భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి 370 సీట్లు ఇవ్వాలి లేదా? వాళ్ళ తెలంగాణలో 17 సీట్లు ఇవ్వాలి లేదా? ఓవేసీ కూడా గుజరేసారు. డప్పులు కొడుతున్నాయి ఇప్పుడు, అన్ని ఓట్లు వీక్తున్నాయి అన్ని. ఆడ ఓవేసీ కూడా అవుట్. ఈసారి 17 సీట్లు రావాలి, అవునా కదా? అయోధ్యలో రామ మందిరం అట్నే ఉండాలి అంటే రాముడికి నిరంతర పూజలు జరిగి ఆ రాముడు మనకు ఆదర్శమూర్తి, ఈ ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని చెప్పి అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే ఆ రామ మందిరం ఉండాలంటే మళ్ళా ఎవరు గెలవాలి? ఎవరు రావాలి? పక్క రావాలి కదా. ఇక రాముని కూడా వద్దు, మళ్ళా బాబ్రీ మసీదే కావాలనుకుంటే కాంగ్రెస్ వాడు కొట్టేసుకో అన్న. రాముని వారసులు మా వెనుక రాముడు ఉన్నాడు, మా వెనుక మోడీ ఉన్నాడు, మీ వెనుక రాక్షసులు ఉన్నారు, మీ వెనుక రాహుల్ గాంధీ ఉన్నాడు, మీ వెనుక 70 కేసీఆర్ ఉన్నాడు. అటుపోటీ ఇటుపోటీ ఎవరు కావాలనో చేవెళ్ళ వాళ్ళు ఆలోచించుకోరు. రాముడు మోడీ కావాలన్నా, రాక్షసులు రాహుల్ గాంధీ కేసీఆర్ కావాలన్నా, వాళ్ళ ముగ్గురు కలిసేస్తున్నారు. ముగ్గురు ఒకటే జాతి వాళ్ళు కలిసేస్తున్నారు. వాళ్ళు కావాలన్నా ఆలోచించండి, అవునా కదా? అన్న అభివృద్ధి చేసేది మనం. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా అన్న? మీరు వ్యాక్సిన్ తీసుకున్నారానే? మీరు తీసుకున్నారా? పైసలు ఇచ్చారా మీరు ఎవరికైనా? ఇలా మోడీ గారు వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఇలా ఇంతమంది మేము తాండూరులో మీటింగ్ పెట్టుకుందామా? ఎంతమంది బతుకుందామో ఎంతమంది చచ్చిపోదాం. నేను కూడా వస్తుండో రావటం నాకు కూడా డౌట్. బండి సంజయ్ మీకు కనబడుతుండో కనబడుతుంది అప్పుడే, అవునా కాదా? ఏదైనా కోవిడ్ సెంటర్ అన్ని వచ్చింది. నేను బతుకుతున్నా చదువుతున్నాం. ఒక్క వ్యాక్సిన్ 5,000, 10,000, 20,000, 30,000. 5,000, 10,000, 30,000తో మీరు వేసుకుంటారా అక్క? వ్యాక్సిన్ చేసుకుంటారా? ఫ్రీ ఇచ్చిందా లేదా? మరి మోడీ అవ్వగలేదా? మీరు బియ్యం ఇస్తున్నారా? బియ్యాన్ని పైసలు ఇస్తురా? మరి బియ్యం ఇచ్చేది ఎవరు? 80 కోట్ల మంది ప్రజలకు బియ్యం ఇస్తున్నాడు నరేంద్ర మోడీ కావాలన్నా, లేకపోతే తిండి కాడ మరి తిండి కాడ నోటి కాడ బుక్కని కొట్టుకుపోయే కాంగ్రెస్ పార్టీలు కావాలన్నా? అసలు బియ్యమే ఇదని కేసీఆర్ కావాలన్నా? ఒక్కసారి ఈ కేసీఆర్ పేరు మర్చిపోయి అంటున్నాను. ఈ కేసీఆర్ తిట్టి అలవాట్లో పుట్టింది. ఈ మధ్య బీఆర్ఎస్ పొత్తు అంటున్నాడ. ఉంటుందానే అన్న? ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న. మీడియాలు కూడా ఇన్నురన్న జర. మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి, మీడియాను తప్పుదారు పట్టించి, మంచిగా రాలే, మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి, మీడియాను తప్పుదారు పట్టించే లుచ్చా రాజకీయ నాయకులారా, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఎవడన్నా ఎవడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పులు వేసుకున్నారా? చెప్పులు తీరి తాడపల్లి చెప్పులు చెప్పులు ఉన్నది చెప్పులు ఎవడన్నా అంటే
ఇది చెప్పుతో కొట్టున్నాను. ఇంతకంటే ఏం లేదు. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఎవరు రాజకీయ నాయకులు అంటే చెప్పుతో కొట్టున్నాను. ఇప్పుడు క్లారిటీగా ఇంతకంటే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడే. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదా? కేసీఆర్ అన్ని గిజలు లుచ్చ రాజకీయాలు. ఢిల్లీ పోతున్నాడా? ఢిల్లీ ఏమవుతారు? కొత్త స్కాచ్ బాటిల్ వచ్చిన వాళ్ళకి ఢిల్లీ పోతుంది. అయితే స్కాచ్ కోసము అయితే కాళ్ళు నొప్పి మన కాళ్ళు కొడుకు కొట్టేట్టున్నాడు బాగా. ఈ కాలు నొప్పి కోసము స్కాచ్ కోసము అంతే కదా. ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే. మీకు అర్థమవుతుంది కేసీఆర్. ఇంకా కొంపలు ముంచుడే. మునిగిన నావల్ల మనం ఎత్తావా అన్న చెప్పండి. ఎత్తావా? ఢిల్లీ వరకు కేసీఆర్ ఈడే వీకిన్నా ఆడేం పెట్టాడు, ఈడే పోర్చుడు ఆడే పోర్చుడు. కేసీఆర్ ఢిల్లీ పోతుంది అటు పాకిస్తాన్ పోమని చెప్పాడు. అర్థం అటే వీక్మని చెప్పాడు. అటే వీక్మని చెప్పి కేసీఆర్ ఢిల్లీ పోతాడు. బీజేపీ నాయకుడితో చర్చలు. ఈయనకు అపాయింట్మెంట్ ఓడియాలి అపాయింట్మెంట్. నువ్వు సీఎం అప్పుడే తీసి కొడతా వాళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్. నువ్వు వంగి దండాలు పెట్టి పొల్లు దండాలు పెడితే మా కుంభం వస్తుంది. ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా రాష్ట్ర దయ్యాలకే పట్టిదే వీళ్ళతో వాళ్ళని. మళ్ళీ పొత్తు ఇంత డేంజర్గా కేసీఆర్ అంటాడంటే, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు గిట్టే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ వెళ్దాం అనుకున్నారు. ఢిల్లీ కలిసి ఏం చేశారు సార్? ఒక్కొక్క మంత్రి పిలిచాడు. నాకు వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇస్తాను ఎప్పుడో చెప్పింది నాకు, బట్ మనం బీజేపీ కలుస్తున్నామే అని వాళ్ళని కాపాడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతా అన్నాడు. ఫ్యాక్ట్ ఇది. చేరుతారు రాగానే మళ్ళీ చేసి తెలుసా, ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకుందామా? ఇది నువ్వు అడిగేట్టు బీజేపీతో పొత్తు పెట్టుకునేసరికి ఈ ఎమ్మెల్యేలు గంగిరెద్దు ఊపినట్టు ఊపుతారు. కేసీఆర్ ఊపంటే ఊపుతారు, వాంగుతారు, పండుమంటారు, లేమంటే లేస్తారు. వీళ్ళు పేరుగా అన్న బీఆర్ఎస్ పోతారు, బీజేపీతో పోతారు. ఎవరికి పొత్తు పెట్టుకుందామా? మా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్తో పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊడదీసి రోడ్డు మీద గ్యారెంటీ మా కార్యకర్తలు కొడతారా? పార్టీకొని కింద పార్టీ అది ఇంత పార్టీ మరి ఇంత పార్టీ పాడుకొని పొత్తు మనం ఎందుకు పెట్టుకుంటామే? అంత ప్రచారమే, తప్పుడు ప్రచారాలు. దయచేసి నమ్మకండి. ఇక చెప్పుడు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు. కాబట్టి ఇలా వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వం రావాలన్నా. మీకు బియ్యం ఇచ్చినాం, గ్రామాలకు నిధులు ఇచ్చినాం, వ్యాక్సిన్ ఇచ్చినాం, ఇండ్లు ఇచ్చినాం, బాత్రూమ్లు కట్టించినాం, శ్మశాన వాటికలు కట్టించినాం, కమ్యూనిటీలు కట్టించినాం, ఇలా గ్రామాలకు రోడ్లు వేసినాం, ఇలా మోర్లు కట్టించినాం, లైట్ పెట్టించినాం. గ్రామాలకు నిధులు కానీ మున్సిపాలిటీ నిధులు కానీ అన్ని ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఈ దేశంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం. 370 ఆర్టికల్ రద్దు చేస్తాం, ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తాం. మీరు 500 సంవత్సరాల నుంచి ప్రపంచంలోని హిందువులందరూ ఎదురు చూడండి భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించి ఇలా మీకు అందించిన ఘనత నా నరేంద్ర మోడీ అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే ఈ దేశం అభివృద్ధి జరగాలంటే ఆర్థిక ప్రగతిలో 10వ స్థానంలో నుండి భారతదేశం మన 5వ స్థానానికి వచ్చింది. మళ్ళా మోడీ గారు ప్రధానమంత్రి అయితే మన 3వ స్థానానికి వస్తుంది. 2047 వరకు ప్రపంచంలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో నెంబర్ 1 స్థానానికి రావాలంటే తిరిగి మోడీ కావాల్సిందే, మోడీ రావాల్సిందే. మోడీ లేని భారతదేశాన్ని ఏ భారతీయుడు ఊహించుకున్నారన్నా? మాకు మోడీ కావాలి. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ కావాలి. ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు కావాలి. ఈ దేశంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మాకు నరేంద్ర మోడీ కావాలి. ఈ దేశం ఆర్థిక రంగంలో ఇంకా అభివృద్ధి చెందాలంటే మాకు నరేంద్ర మోడీ కావాలని చెప్పి వాళ్ళ దేశం మొత్తం ఎదురుస్తుంది. కాబట్టి ఎక్కడ పోయినా మోడీ 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 అంటున్నా. కాబట్టి నరేంద్ర మోడీ గారికి తిరిగి ప్రధానమంత్రి కావాలంటే ఈ చేవెళ్లలో భారతీయ జనతా పార్టీని మీరు గెలిపిస్తే గెలిచిన అభ్యర్థిపై నరేంద్ర మోడీ కోటేస్తారు. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు కోటేస్తే వాళ్ళు రాహుల్ గాంధీ కోటేస్తారు. రాహుల్ గాంధీ గెలుస్తాడా? అప్పుడప్పుడు కనబడతారు, కనబడడా
ఇస్తారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా ఎవరు అనుకుంటారా? అట్లా అనుకుంటారా? ఎవరు ఇంకెవరే? మరి మీ ఓటు కాంగ్రెస్ చేస్తే మూస్తుందని వేసినట్టు. అక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తుందా, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా? బీజేపీ. ఇక మరి ఓటు ఎందుకు వేస్ట్ చేసుకుంటారు చెప్పే? అవునా కదా? మోడీకి వేసినా కదా. ఇక ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్న. ఈ రెండు ఒకటే. నేను అసెంబ్లీ చూసిర్రా, ఫుల్ టైంపాస్ అసెంబ్లీ. వీళ్ళేమో కాళేశ్వరం అంటారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. నువ్వు కాళేశ్వరం 1,00,000 కోట్లు దుబ్బలేదా అంటారు. ఏంటో కేసీఆర్ కేసీఆర్ సాములు దుర్గోటి పడతారు. ఏ పక్క దొరుకుతారే కానీ పోగా చూసుకో అన్ని నిమ్మకాయలు పడతాడు. జాగ్రత్త. తాంత్రిక పూజలు మళ్ళీ చెప్తున్నాడు. ఆ ఎమ్మెల్యేలు చెప్పినట్టు అప్పట్లో ఎమ్మెల్యేల భార్యలు చెప్పినట్టు ఆ ఎమ్మెల్యే ఉంటాయి పీతే విక్టది ఫామ్ హౌస్ ముఖాన ఓకరి అన్ని నిమ్మకాయ పెట్టి పూజలు చెప్తున్నాడ. మళ్ళీ నన్ను ఇచ్చిపెట్టిపోతే మా కుటుంబం అనాథ ఊకరి తెల్లారితే కేసీఆర్ అంటే మేమేడా పోవాలని చెప్పి పోకుండా ఆపినాడ. కానీ ఇలా అసెంబ్లీ చూసి ఇవాళ వీళ్ళేమో కాళేశ్వరం అని 1,00,000 కోట్లు దుబ్బినాడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ సార్ ఏమన్నాడు? మీరు కృష్ణా జలాలు పోతే మీరు చంపలేదని వాళ్ళు అన్నారు. వీళ్ళు వాళ్ళ తిట్టరు, వాళ్ళు వీళ్ళ తిట్టరు. మరి తిట్టినాక వీళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టాలి. కానీ 1,00,000 కోట్లు కేసీఆర్ దుబ్బింది కదా, మరి కేసు పెట్టాలి లేదా? అంటే కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి, మేడిగడ్డలో అక్రమాలు జరిగినాయి, క్వాలిటీ లేకుండా వేసిను మొత్తం స్కామ్ అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చే, సెంట్రల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చే, మీ మంత్రులు రిపోర్ట్ ఇచ్చే, మీరు పోయి కూడా చూస్తుంది. మరి కేసీఆర్ మీద కేసు పెట్టాలా లేదా అన్న? కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలా లేదా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు జప్తు చేస్తలేరు? ఎందుకు చేస్తలేరు? మరి కాంగ్రెస్ వాళ్ళు అవినీతి చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేసు పెట్టాలా లేదా? పెట్టలేదా? ఎందుకు పెడతలేరు? ఇద్దరు ఒకటే. వీళ్ళు వాళ్ళని తింటారు, వాళ్ళు వీళ్ళని తింటారు. ఇలా 9 కేసు ఏమైంది? 9 కేసు ఏమైంది? పైసలు ఏమైనాయి? డ్రగ్స్ కేసు ఏమైంది? ఇక పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళ కేసు ఏమైంది? ఇవన్నీ ఏమైంది? ఆర్టీసీలో ఆత్మహత్య చేసుకున్న రైతు కార్మికులు దాని మీద విచారణ జరుపుతలేరు. ఇవన్నీ విచారణ జరపరు. ఇద్దరు కలిసి దోసుకుంటారు, కలిసి ఉంటాం. కానీ బీజేపీ రానియదు. అసెంబ్లీ నడిస్తే దేని గురించి చర్చ జరగాలన్నా? బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమే కదా. ప్రధాన ప్రతిపక్షం అంటారు కదా. మేమే పోటీగాలం 39 గెలిచామంటారు కదా. మరి గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు ఇచ్చారా? అనేక హామీలు ఇచ్చారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, ఇళ్ళ జాగా ఇల్లు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తారా లేదా? మరి బీఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీలో ప్రశ్నించాలా లేదా? ప్రశ్నించినా? మరి ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిరా? మరి ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు, ఎందుకు నెరవేరుస్తారు బీఆర్ఎస్ వాళ్ళు అడిగినరా? ఇదంతా ప్లాన్. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఎన్నికల తర్వాత కలిసే పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఒక్కరికి గెలవడానికి కానీ వాళ్ళు కలిసే ఉంటారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇలా పాత్ర పోషించలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి మాత్రమే సరిపోయింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల మీద, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద, ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలను అమలు చేయడానికి బడ్జెట్ లో కేవలము 53,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలేదు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీలను అమలు చేయాలంటే 5 లక్షల కోట్లు కావాలి. 5 లక్షల కోట్లు కావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం 53,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రశ్నించాలి, బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించలే. వీళ్ళిద్దరు మధ్య అండర్స్టాండింగ్. మీరు 6 గ్యారెంటీలు పోకండి, హామీల గురించి మాట్లాడకండి. ఇవాళ 100 రోజులు చేస్తారన్న. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. ఇప్పటికి ఎన్ని రోజులైందే? ఎన్ని రోజులైందని మీకు తెలిసి 70 రోజులు. ఇక ఈ 1వ తారీఖు 10వ తారీఖు లోపల ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. వస్తుంది కదా. అది మీకు తెలుసు, మాకు తెలుసు, కాంగ్రెస్ తెలుసు, బీఆర్ఎస్ తెలుసు. ఇక ఇంకా 10 రోజులు 80 రోజులు అయిపోతుంది. 80 రోజులు అవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము 100 రోజులు చేద్దాం అనుకున్నాం, కానీ ఎన్నికల కోడ్ వచ్చింది, అందుకే చేయలేకపోతున్నాం. మళ్ళీ ఓట్లు వేసుకుంటున్నారు. మళ్ళీ మీరు మీరు వేస్తారా? 80 రోజులలో 90 రోజులలో గ్యారెంటీలు హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ
ఇంకా ఎట్లా చేస్తుంది? ఇలా వాళ్ళే చెప్పబట్టే జీతాలు లేవే, పైసలు లేవే అని వాళ్ళే చెప్పబట్టే ఈ 6 గ్యారెంటీలకు ఇస్తారు. ఒక్క మహాలక్ష్మి పథకం అమలు చేయాలంటేనే దాదాపు 60,000 కోట్లు అవసరం. ఇక మిగతా పైసలు ఎక్కడి నుంచి ఇచ్చారు? ఇప్పుడు నీకు నియతుంటే, కాంగ్రెస్ పార్టీకి నియత ఉంటే, నిజాయితీ ఉంటే, ఒక విశ్వాసం ఉంటే, ప్రజల మీద విశ్వాసం ఉంటే, ప్రజల ఓట్లు వేసని చెప్పి మీకు నమ్మకం ఉంటే ఇలా 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, 2,500 రూపాయలు ఇంటి మహిళలకు ఇస్తున్నారు, 2,500కి ఇంత బడ్జెట్ అని చెప్పాలి, 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నారు, దానికి ఇంత ఏం చెప్పలేదు. అందరినీ మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ. దయచేసి అన్న మీరందరూ ఆలోచించండి. ఇలా మోడీ గారు చెప్పారు, ఇలా బిఎల్ వర్మ గారు ఇప్పుడే చెప్పారు, మోడీ గారు మీ అందరికీ 2 చేతులు పెట్టి దండం పెట్టినా ఏమని పెట్టింది తెలుసా? లబ్ధిదారులకు నా తరఫున నమస్కారం చేయండి. బీజేపీ కార్యకర్తలకు 2 చేతులు జోడించి మొక్కున్నా అని చెప్పండి. ప్రతి కార్యకర్త పోలింగ్ బూత్ లో పనిచేయాలి, ప్రతి కార్యకర్త పోలింగ్ బూత్ లో పనిచేయండి. ఇలా కమలం పువ్వు మీద ప్రతి ఒక్క ఓటు వేయించే బాధ్యతను ఇలా బూత్ స్థాయిలో కార్యకర్తలు తీసుకోమని చెప్పి ఇలా నరేంద్ర మోడీ గారు 2 చేతులు జోడించి మీకు నమస్కారం పెట్టండి. మాతో చెప్పాను మరి చేద్దామా లేదా పని? చేద్దామా లేదా? జై శ్రీరామ్ అనుడు కాదన్నారు. ఆ రాముని గుడి కట్టినటువంటి అవతార పురుషుడైనటువంటి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. నిన్ననే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి చేసుకున్నామా లేదా? అంటే శివాజీ వారసులేనా? ఒరిజినానా? డూబో లేరు కదా, నేను మళ్ళీ చెప్తున్నాను చివరిగా, రాముని వారసులందరూ ఈ దేశంలో రాముని వారసులు, రామ భక్తులందరూ కూడా రాముని గుడి కట్టించినటువంటి నరేంద్ర మోడీ కోటేయాలి. రాముని గుడి వద్దు, మేము రాముని వారసులం కాదు, మేము రాముని భక్తులం కాదు. అక్కడ బాబ్రీ మసీదే కావాలని వాళ్ళందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకుంటారా, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసుకుంటారా, ఎంఐ పార్టీకి ఓటేసుకుంటారా, మీ ఇష్టం. అవునా కదా? ఖేల్ ఖతం. దుకాణం బంద్ గ్యారెంటీ రాసి పెట్టుకోరు. ఈసారి ఏం చేసినా కూడా 370 సీట్లు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా మీ అందరి కష్టార్జితం వలన, మీ అందరి కష్టం వలన సాధించబోతుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏం తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి. బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుంది. సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లు పక్కా గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 3rd ప్లేస్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా గరిక, నా ఘాట్ మస్తు. ఇలా ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కమలం చేతులు పైకెత్తురన్న. ఏ సింబల్ దయచేసి అందరు కష్టపడి పనిచేయాల్సిందే. మీ అందరికీ తెలిసి ఎండబడుతుందన్న. మళ్ళీ ఇక్కడ ఎంపీని గెలిపించిన తర్వాత ఇక్కడికే చౌరస్తాకి నేను వస్తాను. ఎన్నికల టైం కదా, నేను వేరే మాట్లాడితే మళ్ళీ టీవీలో ఉంటా అగిపోతుంది. ఇప్పటికే బండి సంఖ్య అది మాట్లాడు ఇది మాట్లాడుతున్నాను. అంటే మా తప్పు మాట్లాడినా హిందువుల గురించి మాట్లాడదానా? నన్ను ఆపుతారా? నన్ను ఆపుతారు. రాజకీయాలే బంద్ చేస్తాను. నాకు కావాల్సింది ఏం కావాలి? మీకు కావాల్సింది ఏం కావాలి? అరే 8 సీట్లు గెలుస్తామన్నా. 8 సీట్లు మా రమ్మని ఎట్లా గెలిచిండు? కామారెడ్డిలా కాశీ జెండా ఇప్పటికే కామారెడ్డి చౌరస్తల కాసేపు జెండాను వేసుకొని జై శ్రీరామని గర్జిస్తే గాడిస్తే మా రంగంలో గెలిచిన. హైదరాబాద్ లో హిందుత్వంతోనే గెలిచినాం. ఇలా ముదలో హిందుత్వంతో గెలిచినాం. తిరుపతి కాలంలో గెలిచినాం. రాజా సింగ్ కూడా గెలిచిండన్న. గెలిచిండన్న. రామారావు పటేల్ కూడా గెలిచిండన్న. మా మహేశ్వరుడు అన్న గెలిచిండన్న. రాకేష్ రెడ్డి అన్న గెలిచాడు లేదా? వీళ్ళందరూ కూడా ధర్మం కోసం పనిచేసుకోలే. అందరూ కూడా ఇక నేను ఓడిపోయాను. ఎందుకంటే అందరు ఒక్కటే, ఔరంగజేబులు అందరూ ఒక్కటే. 3,000 భయపడతాం. ఓడిపోయి గెలిచున్నాం కాదు, ఓడిపోయి గెలిచున్నామే. అవునా? గెలిస్తే
జోష్గా పనిచేస్తాం, ఓడిపోతే ఇంకా జోష్గా పనిచేస్తాం. పక్క గెలుస్తున్నా చెవులలో చెవులు గెలుస్తున్నా. మాకు కొండ విశేషంగా కొంచెం డౌట్ వస్తుంది. డౌట్ నేను కార్యకర్త మాత్రం బాగా పనిచేస్తుండే అంటున్నాడు. అంటే గెలుపుకోవటమే డౌట్ కాదు, మెజార్టీ ఎంత వస్తుందని డౌట్. నాకు అన్న పోటీ ఇప్పుడు నాకు ఎక్కువ వస్తుందని మా కార్యకర్తలు తోపులని నేను అంటున్నా. తనేమంటే మా కార్యకర్తలు తోపులు అంటున్నాడు. మీకు మా కార్యకర్తల పోటీ అన్న సిద్ధమానా? పక్క మీరు వారసులా శివాజీ వారసులా మా వాళ్ళు వారసులా పోటీ చెప్తా. నేను అట్టని కాదు, కరీంనగర్లో పోయి మా కార్యకర్తలకు చెప్తా పోటీ స్టార్ట్ అని చెప్తా నేను. పక్క కదా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతాకి. మన యాత్ర పేరు ఏం పేరు? మన యాత్ర పేరు ఏం పేరు? విజయ సంకల్ప యాత్ర. కాటపల్లి వెంకటరామరెడ్డి అన్న గారు జై శ్రీరామ్, జై శ్రీరామ్. మోడీ మోడీ అన్న అందరికి నమస్కారం. అన్న అందరు మంచుకున్నారా? రాబోయే ఎలక్షన్ లో చేవెళ్ళ ఏ ఖాతాలో వేద్దాం? ఏ ఖాతా? ఏ ఖాతా? అన్న బీజేపీ ఖాతాలో మొదటి సీటు చేవెళ్ళనే పడాలా? వేస్తున్నామా అన్న? ఇది నిన్న మొన్న జరిగిన రాష్ట్ర రాజకీయం కాదు, 3 నెలల కింద రాజకీయాలు జరిగినాయి. ఓటు వేసినాం, ఏం జరిగింది? ఓటు వేసినటువంటి ఆ వ్యక్తులు ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్న? 2 పార్టీలు కలిసి దిగిపోయినోడు ఇప్పుడు ఎక్కినోడు ఇద్దరు కూడా నువ్వు రండ అంటే నువ్వు రండ అని చెప్పి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. కానీ మనం రండలకేద్దామా ఎజెండాకేద్దామా అన్న? ఎజెండా అంటే బీజేపీ ఎజెండాతోనే అభివృద్ధి సాధ్యం. కానీ ఇప్పుడు దిగిపోయిన ఆయన గురించి కూర్చున్న ఆయన కూర్చొని తిట్టే తిట్లు రోజు టీవీలో మీరు చూస్తున్నారు. అసెంబ్లీలో సమయం ఎలా నడిపిస్తున్నారో చూస్తున్నారు. అన్ని పులిహోర రాజకీయాలు చేస్తూ ఇవాళ మాట్లాడుతున్నారు. అన్నా ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట అన్నాడు. ఏమన్నాడు? ఈ రాష్ట్ర అభివృద్ధి మోడీ గారితోనే సాధ్యం అని చెప్పిండు. మోడీ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇస్తాన్నాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మోడీ గారు కంకణం కట్టుకున్నాడని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇవాళ అన్నాడు. మరి వారికి వీరికి ఓటేసుడేంది? డైరెక్ట్ మోడీ గారికి వేస్తే ఆ అభివృద్ధిలో మనమే చేసుకుంటాం కదా. కాబట్టి అన్న ఇది గల్లీ రాజకీయం కాదు, ఇది ఢిల్లీ రాజకీయం. ఇవాళ మోడీ గారికి ఓటేస్తే యువకులకు ఓటేసినట్టే, యువకులకు భవిష్యత్తు ఉన్నట్టే, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉంటదనే చెప్తున్నాం. అన్న ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ దేశ కేంద్ర మంత్రివర్యులు బిఎల్ఎన్ వర్మ గారి ప్రారంభం చేసినటువంటి యాత్ర రాబోయే ఈ చేవెళ్ళ ఖాతాను బీజేపీ ఖాతాలో చేవెళ్ళ సీటును బీజేపీ ఖాతాలో వేసుకునే పరిస్థితి వస్తుంది. అన్నా इस बारे में एमपी सीट अपना खाता में पहले सीट हो जाएगा. ये जरूर है. जनता का वादा है. ये बीजेपी के लिए जनता साथ में है, बीजेपी के साथ में है. అన్నా మీరందరూ కూడా వాడి మాటలు వీడి మాటలు వినకండి. వస్తారు ఏదో మాట్లాడతారు. అధికారం ఏడుంటే ఆడ వచ్చేటోళ్ళ మాటలు వినద్దు. అన్న అధికారాన్ని నిడిచిపెట్టి ఇక్కడికి వచ్చి మీతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను చూడండి, ప్రజల పక్షాన ఉన్నటువంటి వ్యక్తులను చూడండి. మోడీ గారిని చూడాల్సిన అవసరం ఉంది. అన్న ఇది బీజేపీతోనే సాధ్యం. కాబట్టి ఇక్కడున్న యావత్ ప్రజానికానికి ఈ చేవెళ్ళ
నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికి కూడా ఇక్కడ ఉంటున్నటువంటి మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అవ్వలకు, తాతలకు అందరికీ ఒకటే మాట, పువ్వు గుర్తు కోటేయాలా. మోడీ గారిని ఈసారి 400 సీట్ల పైన ఈ రాష్ట్రము, ఈ దేశం మొత్తము జైలు పలుకుతుంది. తెలంగాణ కూడా మోడీ గారితోనే ఉంది అని చెప్పి మనం ఈ చేవల్ల నియోజకవర్గం ద్వారా మనం నిరూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ జిల్లా అధ్యక్షులకు, సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై మోడీ. ఇప్పుడు మన ఒక నిమిషం కేంద్ర మంత్రివర్యులు తొందరగా వేరే ప్రోగ్రామ్ ఇప్పుడు పెద్ద వర్మ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. కేంద్ర మంత్రివర్యులు बोले भारत माता की, भारत माता की। और मैं उत्तर प्रदेश अयोध्या के पास से आता हूँ, इसलिए जोर से बोलिए जय श्री राम, जय श्री राम, जय श्री राम। फिर एक बार, फिर एक बार, फिर एक बार मैं बोलूंगा मोदी सरकार, आप बोलोगे 400 पार। मोदी सरकार, मोदी सरकार, मोदी सरकार। मैं बोलूंगा जीतेगा मोदी, जीतेगा, जीतेगा, जीतेगा मोदी, 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 मोदी। आपके तेलंगाना की इस विजय संकल्प यात्रा के शुभारंभ के अवसर पर हमारे बहुत ही लोकप्रिय नेता, तेलंगाना के बहुत ही लोकप्रिय प्रदेश अध्यक्ष रहे, लोकप्रिय सांसद और इसमें हमारे राष्ट्रीय नेता, राष्ट्रीय महामंत्री आदरणीय संजय बंडी जी, हमारे ऐसे एमएलए जिन्होंने एक नहीं 2 मुख्यमंत्रियों को हराया है, 2 मुख्यमंत्रियों को हराया है। ऐसे श्रीमान वेंकटराम रेड्डी जी, हमारे एमएलसी श्री वीर एन रेड्डी जी, एक्स-एमपी कोटा विश्वेश्वर रेड्डी जी, प्रदेश मंत्री हमारे प्रवेंद्र रेड्डी जी, यहाँ के डिस्ट्रिक्ट प्रेसिडेंट श्री माधव रेड्डी जी, हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट रंगा रेड्डी, श्री नरसिंह राव रेड्डी जी, मेरे सभी स्पोक पर्सन, मेरे स्टेट के और यहाँ के डिस्ट्रिक्ट के सभी लीडर और मेरे सामने यहाँ पर खड़े हुए और दूर दूर तक मैं देख रहा हूँ छतों पर, गैलरी में मेरे सम्मानित भाइयों और बहनों, मैं आपके चरणों में अपना शीश झुकाकर हृदय से स्वागत करता हूँ, वंदन करता हूँ, अभिनंदन करता हूँ। अंदर की नमस्ते, अंदर की सुस्वागतम। तो आज मैं मोदी सरकार में मंत्री होने के नाते मैं आपके बीच में यहाँ पर आया हूँ और संदेश देने आया हूँ। खास तौर से मैंने कहा मैं उत्तर प्रदेश से आता हूँ, वो उत्तर प्रदेश जो देश का सबसे बड़ा प्रदेश है, जहाँ पर हमने कांग्रेस का सुपड़ा साफ कर दिया है, कांग्रेस का सुपड़ा साफ कर दिया है। कांग्रेस को 80 में से केवल 1 सीट मिली थी, किसकी? सोनिया गांधी की। हमने कांग्रेस के नेता राहुल गांधी को भी हरा कर भेज दिया है, राहुल गांधी को भी हरा कर भेज दिया। तो ऐसे उत्तर प्रदेश से मैं उत्तर प्रदेश की जनता की ओर से आपका स्वागत करता हूं और आपको अयोध्या भगवान श्री राम की जन्मभूमि राम के मंदिर में आने का निमंत्रण देता हूं। आप आइए, आपको निमंत्रण देने भी आया हूं। तो सम्मानित बहनों भाइयों, आज ये विजय संकल्प यात्रा माननीय प्रधानमंत्री मोदी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए चल रही है। माननीय प्रधानमंत्री मोदी जी ने 2014 से आने के बाद ऐसी कांग्रेस का शासन भ्रष्ट,
यूपीए का शासन, जहां पर भ्रष्टाचार घोटाले होते थे, जब परिवारवाद की राजनीति होती थी, जहां पर 2004 से 2014 तक 12 लाख करोड़ के 12 लाख करोड़ के घोटाले भ्रष्टाचार हुए थे, तब मैंने प्रधानमंत्री मोदी को देश की जनता ने आशीर्वाद दिया। और जब मैंने प्रधानमंत्री मोदी इस देश के प्रधानमंत्री बने तो उन्होंने कहा मेरी सरकार गरीबों को समर्पित। और गरीबों के लिए जिस तरह से मैंने प्रधानमंत्री मोदी ने काम किए हैं, आज जीरो बैलेंस अकाउंट 52 करोड़ खुलवाकर गरीबों के लिए, जिनके पास पक्के घर नहीं थे, 4 करोड़ 4 करोड़ 10 लाख पक्के घर देने का काम किया, 12 करोड़ टॉयलेट देने का काम किया, और उज्ज्वला गैस योजना का कनेक्शन, गैस का चूल्हा 10 करोड़ से ज्यादा देने का काम इस देश की माताओं बहनों के लिए किया है। और साथ ही साथ 5 लाख रुपए तक का फ्री इलाज के लिए आयुष्मान कार्ड, और हर घर नल से जल पहुंचाने का काम किया है। किसानों के लिए 2000 प्रधानमंत्री किसान सम्मान निधि भी देने का काम माननीय प्रधानमंत्री ने किया है। लेकिन सम्मानित साथियों, यहाँ की भ्रष्ट केसीआर की सरकार, इसने प्रधानमंत्री मोदी की योजनाओं को लागू नहीं होने दिया, जनता तक आने नहीं दिया। और ये भ्रष्ट केसीआर की सरकार, इसने जनता के लिए परेशान करने का काम किया, भ्रष्टाचार करने का काम किया, परिवारवाद फैलाने का काम किया। और अगर यह डबल इंजन की सरकार बनी होती तो मोदी सरकार की सारी योजनाओं का लाभ यह मिला होता था। लेकिन दुर्भाग्य से वो कांग्रेस, जो भ्रष्टाचार की जननी है, जिसने भ्रष्टाचार को जन्म दिया है, वो यहाँ तेलंगाना में दुर्भाग्य से सरकार बना ली है। तब मैं कहना चाहता हूँ सब मेरे साथियों, चिंता मत करिए। पिछले चुनाव में राजस्थान में भी ये जो सरकार कांग्रेस की बनी थी, लेकिन जब मोदी जी का इलेक्शन आया था 2019 में, तो कांग्रेस की सरकार को बिल्कुल एकतरफा हरा दिया था और सारी की सारी सीटें बीजेपी की मोदी जी के लिए दिलाने का काम राजस्थान के लोगों ने किया था। केवल 1 सीट मिली थी। इसलिए मैं कहना चाहता हूं, यहाँ पर तेलंगाना में मोदी सरकार को बनाने के लिए, 400 पार करने के लिए सभी सीटों पर कमल खिला देना, केसीआर का खाता भी मत खुलने देना और कांग्रेस का भी खाता मत खुलने देना। वो केसीआर कहते घूम रहे हैं, केसीआर के लोग, हम तो बीजेपी के साथ मिलकर इलेक्शन लड़ेंगे। अरे बीजेपी को जरूरत नहीं है, बीजेपी को किसी की जरूरत नहीं है। मोदी जी खुद अकेला इलेक्शन लड़ेगा। मोदी जी के साथ आप लोग हैं, मोदी के साथ तेलंगाना की जनता है, मोदी के साथ माताएं हैं, मोदी के साथ बहनें हैं, मोदी के साथ गरीब है, मोदी के साथ युवा है, मोदी के साथ किसान है, मोदी के साथ सभी लोग हैं। तब मैं कहना चाहता हूं, जितने विकास के काम, डेवलपमेंट के काम कांग्रेस के यूपीए की सरकार में नहीं हुए, उससे ज्यादा 10 वर्षों में मोदी सरकार में हुए। 10 वर्षों में मोदी सरकार में हुए। और मोदी सरकार में उनका सहयोगी मंत्री होने के नाते मैं आपका वेलकम करने भी आया हूं, मैं आपको आह्वान करने आया हूं। यहाँ से विजय संकल्प यात्रा जो 10 दिन चलने वाली है, 10 दिन तक ये 5 यात्राएं हमारी चलेंगी। पूरे तेलंगाना में, सभी पूरे तेलंगाना में जाने का काम करेंगे और मोदी का संदेश पहुंचाने का काम करेंगे। मोदी का संदेश पहुंचाएंगे और एक एक बूथ पर जिताने का काम करेंगे। हम एक एक बूथ को जिताएंगे ना, या बूथ के अध्यक्ष भी है, बूथ प्रेसिडेंट है ना, बूथ प्रेसिडेंट से मैं कहूंगा, बूथ जीता चुनाव जीता, बूथ जीता चुनाव जीता। इसलिए अपने अपने बूथ पर मुस्तैदी के साथ खड़े हो जाना। अभी राष्ट्रीय अधिवेशन में हमारे प्रधानमंत्री जी ने आह्वान किया है कि अगले 100 दिन किसी को छुट्टी नहीं लेना है, किसी को छुट्टी नहीं लेना है। और जब मोदी छुट्टी नहीं लेते, 23 ईयर से जब से मुख्यमंत्री बने हैं तब से मोदी ने कभी छुट्टी नहीं लिया। और छुट्टी मोदी ने नहीं लिया तो मोदी को जिताने के लिए, 400 पार करने के लिए कांग्रेस की और बीआरएस की और बाकी पार्टियों की
जमानत जब्त कराने के लिए हम भी छुट्टी नहीं लेंगे। मैं आपसे 1 महीने का, मैं आपको 100 दिन का टाइम मांगने आया हूँ और 100 दिन का समय दे देना। तेलंगाना में कमल ही कमल खिलेगा, आपका कमल ही कमल खिलेगा। आपके 2 प्रत्याशी लोकसभा एमपी के होंगे, सभी जीतने का काम करेंगे। तब मैं कहना चाहता हूँ, मैं उत्तर प्रदेश की धरती से और साथ में भारत सरकार में माने मोदी जी के मंत्री होने के, सरकार में मंत्री होने के नाते आपका आह्वान करने आया हूँ, अपनी एक सीट को जिता देना और पूरे तेलंगाना में मोदी का परचम फहरा देना। और मैं आपसे विश्वास दिलाना चाहता हूँ, जिस तरह से माने प्रधानमंत्री मोदी ने कहा है, अभी विकसित भारत संकल्प यात्रा भी हमारी चली थी, पूरे देश में विकसित भारत संकल्प यात्रा। ये केसीआर की सरकार जैसे लोगों ने, कुछ हमारे लोग ऐसे गरीब रह गए हैं जिनके लिए पक्के घर नहीं मिले, जिनको नीति आयोग की रिपोर्ट में कहा है 25 करोड़ गरीब गरीबी से बाहर आ गए। अब वो गरीब नहीं रहे, उनको सारी सुविधाएं मिलने का काम किया है। और माननीय प्रधानमंत्री मोदी के नेतृत्व में आने वाले 5 वर्षों में जो गरीब बचे हैं वो भी गरीबी से बाहर आ जाएंगे। कोई गरीब इस देश में गरीब न रहे, ये मोदी का संकल्प है, ये मोदी की गारंटी है कि विजय संकल्प इस बात का संकल्प है, मोदी की गारंटी के साथ तेलंगाना की सभी सीटों पर कमल खिलाने का काम करेंगे और मोदी को जिताने का काम तेलंगाना के लोग करेंगे। मैं आपके चरणों में बहुत एक बार वेलकम करता हुआ, स्वागत करता हुआ, और आप अगले 100 दिन आप बैठना नहीं है, ये केसीआर को, कांग्रेस के लोगों को सबक सिखाने को तैयार हूँ। या तेलंगाना के लोगों की शक्ति क्षमता जानता हूँ, तेलंगाना के लोग 2 मुख्यमंत्रियों को एक साथ हरा सकते हैं, 2 मुख्यमंत्रियों को एक साथ हरा सकते हैं। तो मुझे लगता है या किसी का खाता और का खुलने नहीं देंगे, केवल और केवल कमल खिलेगा। कमल 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 जीतेगा, जीतेगा, जीतेगा। फिर एक बार उधर से आवाज कम आ रही है, जोर से बोलिए, उधर से भी आवाज आना चाहिए। फिर एक बार, फिर एक बार, फिर एक बार, फिर एक बार। जीतेगा तो जीतेगा मोदी, जीतेगा तो जीतेगा तो जीतेगा तो बोलिए भारत माता की, भारत माता की, भारत माता की जय तेलंगाना। చాలా ధన్యవాదాలు. అందరూ కూడా సంపట్లతో స్వాగతం పలకాలి. ఉన్నది ఈడ ఒక్క సుక్కనన్న కోట్లాది ఖర్చు పెట్టి ఒక్క సుక్కనన్న మన సాగునీరు ఒక్క ఎకరాంకన్నా వచ్చిందా అంటే రాలేదు. మన చుట్టుపల్లి ఎట్లుంది, మన కోటపల్లి ఎట్లుంది, మన శివసాగర్ ఎట్లున్నాయి, అట్లే ఉన్నది. పక్కకు కాగ్నా నది వారుతున్నది. ఇక్కడ వనరులు ఎన్నో ఉన్నాయి, లాటరైట్ రాయి ఉన్నది, లైమ్ స్టోన్ రాయి ఉన్నది, బెంటనైట్ ఉన్నది. కానీ ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయా? రాలేదు. ఇక్కడ పొల్యూషన్ అయిందా? ఓలేదు. ఇక్కడ అసలు అభివృద్ధి అయినాయి, కొన్ని రోడ్లు పడ్డాయంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వల్లనే, అది రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు. బెల్లం మీద ఈగలు వాలినట్టు ఎంతో మంది మీరు ఎన్నుకున్న నాయకులు అధికారం కొద్ది ప్రజలను విడిచిపెట్టి మీరు ప్రజలను విడిచిపెట్టి ఎంతో మంది నాయకులు అధికార పార్టీని కుదుకుతారు. నేను ఒక్కనే అధికారం ఉండుకుంటా, అధికారం పార్టీ విడిచిపెట్టి మీ ప్రజల దగ్గరకు వచ్చినాను, మీతోటే ఉంటాను. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ కుటుంబానికి ఓటేస్తారు? అంతే, భారతీయులకు, భారత దేశాన్ని గెలిపించే పార్టీని ఓటేస్తారు. కుటుంబ పార్టీ అక్కడ కేసీఆర్కి ఏమైందో తెలుసు, ఇటు ఇంకో కుటుంబాలు వస్తాయి. మోడీ గారి గుండెలు ఏముంది? జాతీయవాదము మోడీ గారి గుండెలా మీరున్నారు, మోడీ గారి నమ్మకము మీ మీద ఉన్నది. అందుకే మనం మోడీ గారిని గెలిపియాలి. మళ్ళోసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి. పార్టీలో జరిగినటువంటి టీచర్స్ ఎలక్షన్స్లలో బీజేపీ పార్టీ ఉద్యమించినప్పటి నుంచి వరకు ఉమ్మడి మన్మోహన్
గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో మన ఆర్థిక పరిస్థితి ప్రపంచంలో 10-11వ స్థానంలో 10 సంవత్సరాలు ఉంది. అటువంటి ఆర్థిక పరిస్థితిని